అయిపోయినా కూడా అది ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మీకు విడిగా వాటిని ఏదో చేయాలని అంటున్నారు కదా, అది వేరు కాదు, అలా కుదరదు, అలా చేయటానికి సాధ్యం కాదు అని మీకు అర్థమైతే ఇంకా మీకు ఎప్పుడు ఇవి కనపడవండి, అప్పుడే మీకు ధ్యానం సాధ్యమవుతుంది. ఇది శ్రీకృష్ణమూర్తి గారు చెప్తున్నాను. ఈ దృక్కోణం కోసం మీకు అర్థమైంది. అక్కడ ఎలా అయితే వాటంతటా అది అందులో కలిసిపోయాక, అక్కడ కలిసిపోయాక అవి అదృశ్యమైనవి, ఇక్కడ తెలిసిపోయాక నాశనమైనవి, అక్కడ అదృశ్యమైనవి లయమైనవి, తెలుసుకుంటే నాశనం అయితే, తెలుసుకోనంతకాలం మీకు విడిగా అణిచివేసే ప్రయత్నం జరుగుతుందని శ్రీకృష్ణమూర్తి గారు చెప్పారు. అందుకనే భగవాన్ దీన్ని అహంకారాన్ని సూటిగా చూడరాదా, నువ్వేం చేయలేవు దాన్ని. సరే, ఇప్పుడు మేము పేపర్ చదివేటప్పుడు ఈ మూడు ఉన్నాయి కదా, పేపర్ని అట్ట పెట్టి వీటిని నడిచివేయడం చూద్దాం. ఒకడు పేపర్ అట్ట పట్టుకున్నాడు, మీకు పెరిగిపోతుంటుంది, బీపీ పెరుగుతుంటుంది, వాడి మీద కోపం వస్తుంది, వాడిని మీరు ఏదైనా చేయాలనిపిస్తుంది. పేపర్ లేటుగా వచ్చే ఇప్పుడు అవే సమాజంలో వాడెవడో స్విగ్గీ వాడు ఆలస్యంగా వచ్చేవాడిని వాడిని గదిలో పడేసి చంపేశారు కూడా. హైదరాబాద్లో మొన్న న్యూస్ అది. ఇదే విడిగా ఉన్నాయి, దాన్ని అణిచివేయటం వాడిని చంపటం వల్ల పోవట్లేదు. దానికి విడిగా లేరు కాబట్టి మీరు ఎప్పటికీ అణచలేరు. ఇక్కడ మీరు విడిగా లేరు కాబట్టి అందులో లయమవగానే అది అదృశ్యం లయమైపోయింది. కానీ నేను విడిగా లేను, దాన్ని నేనేం చేయలేను, చర్య చేయడానికి సాధ్యం కాదు అన్న విషయం మీకు స్పష్టంగా అవగాహనలోకి వస్తే అవి నాశనం అయిపోతాయి. నాశనం అవటం అంటే మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టవు అని, ఇంకా అవి మిమ్మల్ని ఎప్పుడు కూడా సహనం వస్తుంది, ఆ స్థానాల్లో శాంతి వస్తుంది.